మనం పెంట కుప్పల మీద ఉన్నా కానీ మనల్ని లేవదెత్తువాడు దేవుడేనంటండి. కనుక దేవుడు మన కోసం ఎంత చేస్తున్నప్పుడు మరి ఆయన కోసం మనం ఎంత చేయాలి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆదుకుంటుంటే మనం ఎంతగా ఆయన గురించి ఆలోచించాలి, ఎంతగా ఆయన కోసం మనం కష్టపడాలి. అసలు ఆయన గురించి కష్టపడడం పక్కన పెట్టండి, ఆయన గురించి ఆలోచించడమే సమాజం మర్చిపోయిందండి. దేవుని వలన అన్ని అనుభవిస్తూ కూడా అసలు ఆయన గురించి పట్టించుకునే పరిస్థితులు మనకి ఎక్కడ కూడా కనబడటం లేదండి. దేవుడు అనేసరికి ఎక్కడో లీస్ట్ ఉంటాడండి. ఏమంటే మన వాళ్ళకి ఇచ్చిన ప్రాముఖ్యత, ఏమంటే దేవునికి ఎక్కడైనా ఇస్తున్నావో చెప్పండి? అసలు దేవునికి కదా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది మనిషి. కానీ అలాంటిది ఆ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని ఎక్కడో చివరికి నెట్టేసి ఏమండి తన వారికి ప్రాముఖ్యతనివ్వటం ఎంత శోచనీయమో మీరు ఆలోచించండి. ఇంత గొప్పగా ఈ రోజు మనం బ్రతుకుతున్నామంటే అది దేవుని దయ. అంతటితో దేవుడు ఊరుకోలేదండి. ఈ లోకంలో అన్ని ఇచ్చాడంట. ఇంత మాత్రమే కాకుండా పరలోకంలో కూడా ఆయన దగ్గర మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతూ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఏమంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించి ఏమంటే ఆయన కుమారుని ద్వారా పరలోకం ఇవ్వాలని ఆలోచించాడంటే దేవుడు ఇంకా మన కోసం ఎన్ని మెట్లు దిగాడండి. ఆయన ఎన్ని మెట్లు, ఎంత దిగువ స్థాయికి వచ్చేసాడండి మన కోసం దేవుడు. ఇంతగా ఆయన మన కోసం చేస్తున్నా ఎవరండి ఆయన గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు ఆయన గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు ఆలోచించడం లేదు.